నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. పేదరికం లేని ప్రాంతంగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దటానికి తన వంతు కృషి చేస్తా. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకట్ జైన్. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో మంతెన నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ నాగరాజు కీలక భూమిక పోషిస్తున్నారు. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని, సమానత్వం, స్వేచ్ఛ మరియు న్యాయం అనే విలువలను గౌరవించాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యక్రమంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుతగా మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన బాపట్ల పురపాలక సంఘంలో అటెండ్ అయిన మన అందరి ఎంప్లాయీస్కు, టీచర్స్కు, అదేవిధంగా మన సెక్రటరీస్కు, విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన భారతదేశం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ పాలన కావచ్చు, రాజుల పాలన కావచ్చు, డిఫరెంట్ వారి ఆధ్వర్యంలో మన బానిసలుగా బతికి మనము స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత మనకు నియర్లీ 3 years 2 years 11 months కష్టపడి డిఫరెంట్ దేశాల నుంచి మంచి ఉన్న దాన్ని సమగ్రహించి మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని జనవరి 26వ తారీఖు 1950 ఈ భారత రాజ్యాంగాన్ని మనం యాక్సెప్ట్ చేసాం. ఆ భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం నడుచుకుంటూ ఉన్నాం. ఈ భారత రాజ్యాంగం అనేది మనందరికీ స్వేచ్ఛ, స్వతంత్రాలను కల్పించింది. లౌకిక విధానము, సామ్యవాద విధానము అన్ని రకాలుగా మనం ఈరోజు స్వేచ్ఛగా కుల మత భేదాలు లేకుండా ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మనకు ఆ రోజు మన రాజ్యాంగ పిత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఈరోజు అందరము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మనం ఇన్ని రోజులైనా 76 సంవత్సరాల తర్వాతైనా ఎటువంటి ఆటుపోటు లేకుండా ఎవ్రీ అమెండ్మెంట్ చేసుకుంటూ రాజ్యాంగాన్ని భద్రంగా కాపాడుకుంటూ అదని సంరక్షణలో మనందరము ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి ఇచ్చిన విధి విధానాలు ఖచ్చితంగా చేసి ఈ రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకుంటూ మన బాపట్ల పట్టణానికి మంచి చేయాలని కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు. సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. Correspondent of our college, Sri S. Lakshman Rao Garu, the respected Director of Accreditations and R&D, Dr. C. S. Rao Garu, the Honorable Principal of St. Anne's College of Pharmacy, Dr. V. Nageswara Garu, my colleague HODs, Physical Director Annam Srinivas Rao Garu, colleagues and my dear students, good morning. Today, I am very glad to convey that we are celebrating 76th Republic Day. On this auspicious occasion, I wish you all a happy Republic Day. Today marks the adoption of our Indian Constitution in the year 1950, making our country a republic country in the world. Though we got independence in the year 1947, we can say that our complete independence we have got from the day January 26th, 1950 onwards. The architect of our Indian Constitution is the great Baba Saheb Dr. B.R. Ambedkar, who worked continuously for 3 years to architect and develop our Indian Constitution. And on this day, our first Indian President, Dr. Babu Rajendra Prasad, has taken charge from Lord Mountbatten. The preamble of our Constitution, it says that ours is a sovereign, socialist, republic and a democratic country. And we all should feel proud that ours is the largest democratic country in the world. Our Indian Constitution
has given us both rights as well as some duties or responsibilities. Okay, keep aside our rights and coming to our duties, there are several duties defined for every citizen of India. And as we are all basically teachers, we can serve our country and we can show our patriotism by properly discharging our duties. So now, in what way we can show our duties? As we are teachers, we can discharge our duties properly by motivating our students to reach the pinnacles in their career and also making them useful for the country. బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట సీమన్నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిట్టలవానిపాలెం మండలం అధ్యక్షులు హుస్సేన్ బేగ్, దాదా ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యురాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యులు జిడుగు విజయ్ మాధురి, నామన శ్యామ్, జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రజల ఆంక్షలకు ప్రతిరూపం, ఒక ఆశా దీపంగా తరతరాల వారికి దారి చూపుతుందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రసూన రాణి అన్నారు. రాజ్యాంగ 75వ వసంతాల వేడుకలు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాలలలో జరిగాయి. విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పఠించి ప్రతిజ్ఞ చేశారు. Always going against the government of that particular government, English government, and always protesting. When they were protesting, they were beaten, they were so in so many ways they were hurt. But still, they maintained their spirit and they fought for the freedom of the next generation. So that we have to realize. So whatever fighting that was done by that generation, it was not for them only. They know that if it continues, if this particular English rule continues, then what happens to the future of our people, our next generations, our India? So that was the thought, and that was the main point for this particular movement, Satyagraha movement or whatever. They didn't feel that they are losing their life. They didn't feel that they are sacrificing their life like that. They were always thinking that we are doing something. అట్లా ఇప్పుడు మన రాజ్యాంగం స్వాతంత్రం రాకముందే మన కాలేజీ ఉంది. మన కాలేజీ పుట్టిన తర్వాతే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, స్వాతంత్రం వచ్చింది మన దేశానికి కూడా. జనవరి 26 నుంచి ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారు విద్యార్థులు చెప్పాలి, మీ అందరికీ తెలుసు. నవంబర్ 26కి రెడీ అయింది. 1949 నవంబర్ 26కి రాజ్యాంగం రెడీ అయింది, సిద్ధమైంది. అందుకనే మనం దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నాం. మన నవంబర్ 26 కూడా మనం చేస్తున్నాం. మేడం గారు కూడా చెప్తా ఉన్నారు, కాలేజీలో కూడా చేసాం నవంబర్ 26 అని. మరి దాన్ని అమలు చేయడానికి 2 నెలలు టైం ఎందుకు తీసుకున్నాం? జనవరి 26 నుంచి ఎందుకు అమలు చేస్తున్నాం? వై యూ హ్యావ్ టేకెన్ 2 months టైం టు ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్? చెప్తారా ఎవరైనా పిల్లలు? పెద్దవాళ్ళు చెప్పగలరు? జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సేటకాలను ఆయన తిలకించారు. ఫిషింగ్ హార్బర్ ఫేజ్ 2 పనులు ఏపీ మ్యారిటైమ్ బోర్డు వారిచే 60% పైగా పూర్తి చేయడం కూడా జరిగింది. కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి త్వరలోనే దీన్ని డిపిఆర్ కూడా కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ని చేపట్టడం జరుగుతూ ఉంది. పశు సంవర్ధక శాఖలో చూసుకున్నప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 60% రాయితీపై 235 మంది రైతులకు 13,95,000 విలువ కలిగిన 150 మెట్రిక్ టన్నుల సమీకృత దానాను సరఫరా చేయడం జరిగింది. విద్యార్థి కిట్స్, దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు, గ్లాసులు సరఫరా చేయడం జరుగుతూ ఉంది. పాఠశాల వసతి లేని గిరిజన కాలనీల్లో 5 సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో 87 మంది గిరిజన విద్యార్థులకి విద్యా బోధన కల్పించడం జరుగుతూ ఉంది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 32 వెల్ఫేర్ హాస్టల్స్ లో 1020 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. మైనారిటీల సంక్షేమానికి సంబంధించి మన జిల్లాలో 1,31,000 జనాభా కలిగినటువంటి
మన మైనారిటీ జనాభా కొరకు ఉపాధి పనులు, రుణాలు ఇవ్వడం, నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు కల్పించడం అనేటువంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతూ ఉంది. విభిన్న ప్రతిభావంతులు, హిజ్డాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ విషయంలో 19 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్వయం ఉపాధి నిమిత్తం రుణాల్ని మంజూరు చేయడం జరిగింది. 84,000 రూపాయల విలువ కలిగినవి పంపిణీ చేయడం జరిగింది. డిగ్రీ మరియు ఆ పైన తరగతులు చదివే దివ్యాంగ విద్యార్థులకి 35,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లని 2,10,000 రూపాయలతో 6 మంది విద్యార్థులకి అందించడం జరిగింది. 53 మంది బాలబాలికలకి PP1 మరియు 12,000కు పైగా బాలబాలికలకి PP2 సిలబస్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్యని అందించడం జరుగుతుంది. బాలబాలికల మానసిక వికాసానికి కూడా కృషి చేస్తూ ఉన్నాము. మహిళా సాధికారతను సాధించడానికి వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలకు మరియు వారి రక్షణ కొరకు ఉన్నటువంటి చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పించబడుతూ ఉన్నాయి. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే మంజూరైన ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం అందరి తరఫున ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ అమాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ అమాత్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అమాత్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్, హోమ్ అఫైర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి మరియు స్థానిక శాసన సభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ గారికి, వేమూరు శాసన సభ్యులు నక్క ఆనంద్ బాబు గారికి, పరుచూరు శాసన సభ్యులు సాంబశివరావు గారికి, అదేవిధంగా చీరాల శాసన సభ్యులు కొండయ్య గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానితులైన స్వాతంత్ర సమరయోధులకు, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా ప్రజల శాంతి భద్రతలకు నిరంతరం శ్రమిస్తున్న ఎస్పీ గారికి, పోలీసు యంత్రాంగానికి, పోలీసు డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేషంగా కృషి చేస్తున్న జిల్లా అధికారులకు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మరియు జిల్లాలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. జిల్లా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పాత్రికేయులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు, జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న జిల్లా ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యాజిస్ట్రేట్ మరియు కలెక్టర్ శ్రీ జె వెంకటమురళి గారు నిష్క్రమణకై అనుమతించారు. పేదరికం లేని ప్రాంతంగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా స్థానిక జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు వందనం స్వీకరించారు. ఇక్కడ వచ్చేసిన అందరూ అధికారిగణ్, పోలీస్ పర్సనల్, పిల్లలందరికీ నా తరపున ఈ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు. ఈ 76th గణతంత్ర దివస్లో ఇది ఒక మంచి బిగినింగ్ ఉంది మన మొత్తం ప్రాంతంకి, రాష్ట్రంకి. ఎప్పటి వరకు కొన్ని గోల్స్ మనకు వచ్చాయి. దాంట్లో జీరో పావర్టీ ఒక ముఖ్యంగా గోల్ ఉంది. అది సిద్ధం చేయడానికి మనం అందరూ ఈ గణతంత్ర దివస్ ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర శివాలయంలో దాతల సహకారంతో స్వాములకు అందించే చద్దీ కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. శ్రీ భార్గవి స్కూల్ యాజమాన్యం పేరాల వెంకట సురేష్, లక్ష్మీ దంపతులు అభిషేకాలు చేశారు.
అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించాలని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. నమస్కారం. ఈరోజు మనం రిపబ్లిక్ డే దినోత్సవం చేసుకుంటున్నాం. మనకి స్వాతంత్రం ఆగస్టు 15న 1947లో వస్తే దాని తర్వాత మనం ఏ రకంగా మనం పరిపాలించుకోవాలనేది రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మనం పరిపాలన స్టార్ట్ చేయడానికి ఈ మధ్యలో గ్యాప్ పట్టింది. అంటే జనవరి 26 దాకా పట్టింది. ఈరోజు మనకి మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటా ఏ రకంగా మనం పరిపాలించుకోవాలనేది మనం తయారు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనం ఒక నిర్దేశితమైన లక్ష్యాలతో చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా వినూత్నమైన కార్యక్రమాలతో మన గవర్నమెంట్ వారు చేసుకుంటూ వాళ్ళ లక్ష్యాలని నిర్దేశించుకున్న లక్ష్యాలని సాధించుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కానీ తర్వాత ఉద్యోగులు కానీ మనకి ఉన్న లక్ష్యం ఏంటంటే మన పని మనం కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం మంచి పురోగతిని సాధిస్తాం. ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఇంకా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలను పొందాలని, జీవితంలో చక్కగా ఎదిగి మీకు, మీ తల్లిదండ్రులకి, మన గ్రామానికి, మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో మంతెన నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ పెనిమెస్స నాగరాజు కీలక భూమిక పోషిస్తున్నారని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. భారత జాతి ముద్దు బిడ్డలమైన మనందరికీ ఇండియన్ లాని ఎగ్జిక్యూటివ్ చేసే రోజు, పరిపాలన ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. దీన్ని మనం రిపబ్లిక్ డేగా, తెలుగులో గణతంత్ర వేడుకగా భారతదేశం అంతా కూడా అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి చిన్న ఓడల్లో కూడా ఈరోజు మనం భారతదేశాన్ని గురించి, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, భారతదేశ సార్వభౌమాన్ని గురించి, మరియు ఎన్నో సంస్కృతులు, మరెన్నో సాంప్రదాయాలు, మరెన్నో జాతులు, ఇంకెన్నో సంస్కృతులు కలబోసిన సమశీతోష్ణ స్థితి, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, హిమాలయాలు, ఏ కాలంలో ఆ కాలంగా, వేసవికాలంలో ఎండలు, వర్షాకాలంలో చిరుజల్లులు, అలాగే మంచి వర్షాలు, చలికాలంలో తగినంత మంచు, చలి ఉండే మన ప్రదేశాలు, ఎంతోమంది భారత భాగ్య విధాతలు మనకి వాళ్ళ ప్రాణాలను అర్పించి స్వతంత్రం తెచ్చిన ఎంతోమంది విధాతలు మనకు భాగ్యాన్ని అందించి 3 వన్నెల జెండా కనపడగానే గుండెలు బిగబట్టి మన భారతదేశ పౌరులుగా ఈ పుణ్యభూమిలో పుట్టడం అనేది ఒక అదృష్టంగా భావించి చేసుకునే ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డే. అటువంటి రిపబ్లిక్ డే సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు, హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, మరియు పరిపాలన చేస్తూ ఎంతోమంది అధికారులు, అనాధికారులు మన దేశాన్ని ఒక మార్గంలో నడిపించే మరెంతో
బ్యూరోక్రాట్స్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరికీ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి రోజున శ్రీ మంతిన నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కర్లపాలానికి సంబంధించి ఈరోజు ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవటం, ఆ బస్ స్టాండ్ ఎప్పుడూ ఏర్పాటు చేసినప్పటికీ అది ఇప్పుడు నుంచి ప్రారంభమయ్యే దిశగా అడుగులు వేయటం, దానికి డిపో మేనేజర్గా బాపట్ల నుంచి ఇక్కడికి రావటం, అలాగే నాగరాజు గారు రావటం, కర్లపాలెం సర్పంచ్ గారు, జెడ్పీటీసీ వైస్ ప్రెసిడెంట్ గారు, శివాజీ గారు, ఇలా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమానికి తన ఆశీస్సులు అందించడానికి వచ్చిన ఎంతోమంది పెద్దలు, కర్లపాలెం గ్రామస్తులు అందరికీ కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అటు బుద్ధాం గ్రామంలో కానీ, యాదల హై స్కూల్ కానీ, అలాగే అక్కడ యాసల్లో ఒక బస్ స్టాండ్ కానీ, కాజీపాలెంలో ఒక బస్ స్టాండ్ కానీ, అలాగే నాగరాజు గారి పేరు మీద కర్లపాలెంలో ఈ బస్ స్టాండ్ కానీ నిర్మించడం అనేది ఒక రకంగా చాలా గర్వించదగిన విషయం, అలాగే అభినందనలు తగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేసిన పనులకి అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ వారు మన నాగరాజు కాలువ తవ్విన సందర్భంగా ఆ కాలువకి బ్రిటిష్ వారు అప్పట్లో నాగరాజు కాలువ అని పేరు పెట్టడం, ఇప్పటికీ మనం నాగరాజు కాలువ అని పిలుస్తూ ఉన్నాం. నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. నల్లమడ కాలువ నుంచి తుంగభద్ర కాలువని వేరు చేయాలి, ఈ మురుగు ఆ మురుగు కలవకూడదు అని ఆ ప్రాంతంలో ఉన్న నీరు సముద్రానికి సజావుగా కలవాలి. గురవుతూ ఉంటే ఎన్నో గ్రామాలు నీట మునిగే పరిస్థితిలో ఆ రోజుల్లో ఈయన నాగరాజు కాలం నిర్మించడానికి అప్పట్లోనే 7 లక్షల రూపాయలు బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఎలా చేస్తే ఆ కాలువ తవ్విన ఘనత మన నాగరాజు గారిది తాతగారిది అని మనం తెలియజేయడం అనేది ఈ సందర్భంగా చాలా సంతోషించదగ్గ విషయం అని మీకు తెలియజే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అటువంటి బ్లడ్ లైన్ ఈయనకి వచ్చినందుకు మనం చిన్నబాబు గారిని అభినందించాలని మీ తప్పట్ల ద్వారా మరొకసారి కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి రాజ్య శ్యామలాదేవి మహోత్సవములు నిర్వహించుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. 7 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవ పూజా కార్యక్రమాలలో భక్తులు విరివిరిగా పాల్గొనవచ్చని, ఎలాంటి రుసుము లేకుండా ప్రత్యేక పూజలు చేయించుకోవచ్చని తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగలాముఖి పరాంబికాయే నమో నమః. సమస్త భక్తులకి ఆహ్వానం. శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 30వ తారీఖు నుండి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 8 రోజుల పాటు శ్రీ అమ్మవారి దేవస్థానంలో శ్యామల నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి శ్యామలాదేవి అనగానే అందరికీ కూడా తెలిసి వచ్చేది అంటే రాజశ్యామల అనేటువంటి దేవత యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని, అమ్మవారి అనుగ్రహంతో సమస్త భక్తులకి సకల విధ ఎటువంటి దోషాలున్నా సరే అవన్నీ కూడా విజయాన్ని అమ్మవారు అనుగ్రహించాలని కోరుతూ, మరి దీనికి ఎటువంటి రుసుము నిర్ణయించకుండా ఆ ఏ రోజు వచ్చిన భక్తులు అందరి పేర్ల మీద ఆ రోజు అమ్మవారికి రాజశ్యామల ఆరాధన అర్చన కార్యక్రమాలు జరిపి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగాలు చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన పాంప్లెట్ కూడా దేవస్థానం వాట్సాప్ గ్రూప్ నందు పెట్టడం జరుగుతుంది. అలాగే అది 7వ తారీఖు అంటే శుక్రవారం అవుతుంది. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక రాజశ్యామల పూజా కార్యక్రమాలు జరిపి ఆ రోజున రాజశ్యామల హోమ కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరపడానికి
అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి సమస్త భక్తకోటికి ఆహ్వానం తెలుపుతూ 50 మంది విచ్చేసి ఈ రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అయితే మరీ ఒక మాట ఏంటంటే ఈ రాజశ్యామల నవరాత్రి కార్యక్రమాల్లో ఎటువంటి రుసుము లేదు. మీరు ఎప్పుడు వస్తే ఆ రోజున మీ పేరు మీద కూడా అర్చన జరుగుతుంది. జరిపించుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీరు సమస్త విజయాలు పొందాలని మరొక మారు కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బగళాముఖి శక్తి క్షేత్రంలో ఈరోజు 2025 జనవరి మాసంలో ఆఖరి ఆదివారం. ఈ రోజున అనేక ప్రాంతాల నుండి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో దీపారాధనలు, గుమ్మడికాయ దీపాలు వెలిగించటం, అలాగే పొంగళ్ళు పొంగించడం, తమ చిన్నారులకు అన్నప్రాసన, తులాభారాలు, అలాగే ముక్కుబడులు ఇవన్నీ జరిపించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన జరిపించుకుంటున్నారు. ఈరోజు అనేక మంది అనేక ప్రాంతాలను విచ్చేశారు. వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం తరపున భక్తుల సహకారంతో ప్రసాద వితరణ అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జయహో మాత, జయహో జయహో. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యక్తికి కానీ సంస్థకు కానీ పేరు వస్తుందని వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు అన్నారు. వాసవి క్లబ్ క్వీన్స్ క్లబ్ ను నూతన కార్యవర్గ స్వీకారోత్సవం నిర్వహించారు. మంచి వ్యక్తికి చూసి మన ప్రెసిడెంట్ లక్ష్మీ గారు, అలాగే మహిళా ప్రెసిడెంట్ వాళ్ళు చిన్న పేరు మంచి వాళ్ళకి ఇవ్వాల్సిన కోరుచున్నాం. అలాగే ఆ కార్యక్రమంలో మేము అందరికీ పనికొచ్చేట్టుగా 4 దుప్పట్లు, సర్వీస్ కార్యక్రమంలో పనికొచ్చేట్టుగా 4 దుప్పట్లు, అలాగే కొన్ని క్లబ్బుల్లో నేను గాంధీ జయంతి కానీ ప్రతిష్ట వాళ్ళకి జయంతి రోజు కానీ నేను వెళ్తుంటే ఎక్కడైనా సరైన పదంలో ఉండట్లేదు. ఆ ఉద్దేశంతో నేను మన కేసీ గుప్తా గారి పదం, అలాగే అమ్మవారి పదం, గాంధీ తాత గారి పదం, అలాగే పొట్టి శ్రీరాములు గారి పదం, ఆ 4 పదాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఈ పదాలు పెట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అద్భుతంగా చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇంకోటి నేను తలా 11,000 రూపాయలు ఆర్య వస్తే పేద మహిళ వివాహాన్ని ఇద్దామని చెప్పి అనుకున్నాను. అది కూడా అందరికీ కాదు, ఆ రోజు కార్యక్రమం వచ్చినా తెలుసు. అని ఆ రోజు 45 మందికి లభ్యమైన డ్రా తీసి నేను ముగ్గురికి ఇచ్చానండి. తలా 11,000 రూపాయలు. అది ముగ్గురు కూడా మన రాజవాళ్ళు వనితా క్లబ్లకు వచ్చింది, అలాగే గొప్ప సురక్ష వచ్చింది, అలాగే మా మేడం గారు ఆర్సీ గారు శ్రీదేవి గారికి గొప్ప జాగ్రత్తలు వచ్చింది. వారు ఎవరి పేరు చెప్తే వారికి ఆ 11,000 రూపాయలు వారు నేను కలిసి ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ సంవత్సరం అనుకున్న ఫస్ట్ నెల అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా బాగా జరిగినాయి. అలాగే ప్రమాణ స్వీకారం కూడా నాకున్న 50 క్లబ్లో ఇవాళ 40 క్లబ్లు నా దగ్గర 40 క్లబ్లు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇంకా 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే రేపు మనకి ఓపీఎస్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ఓపీఎస్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు పిహెచ్డీలు, వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నేను ఇచ్చే రికార్డు బుక్, మీడి బుక్, గవర్నర్ పొందు, అలాగే మన ఆ రోజు గొడుగు తీసుకొని వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళవలసిందిగా నేను అందరికీ కూడా మనం చేశాను. అందరికీ మెసేజ్ గవర్నర్ వదిలేదు, ప్రెసిడెంట్ గారు వదిలేదు, సెక్రటరీ గారు వదిలేదు, అలాగే ట్రెజరర్ గారు వదిలేదు. మొత్తం మీద మన కేసీఆర్ గురించి కానీ సీఎంఆర్ రిపోర్ట్లు మనం ఎట్లా పంపించాలి, ఎట్లా చేయాలని కానీ, మన నూతన క్లబ్లు ప్రమాణ స్వీకారం ఎట్లా చేసుకోవాలి, కొత్త క్లబ్లు ఎట్లా పెట్టాలి అని మొత్తం కూడా మన ట్రైనర్స్ అందరూ ఉన్నారు. 13 మంది ట్రైనర్స్తో రేపు కార్యక్రమం అలా 10 నిమిషాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా మేము 10 గంటలు అయింది అనుకున్నామండి. మీరు కంపల్సరీగా ఫోటోలు రండి, వచ్చి మీరు రికార్డు పెట్టుకుని మీరు తీసుకోండి. ఇప్పుడు మనం ఫోటోలు దిగాం. ఆ ఫోటోలు దిగిన దాంట్లో ఆ ఫోటోలు 4 ఫోటోలు రికార్డు బుక్లో అతికించుకుంటే అంటే నాకు మళ్ళా 8 సంవత్సరాలు పట్టింది. కావున ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచించుకుంటే ప్రోగ్రామ్ ప్రతిదీ చేసే ప్రోగ్రామ్ కూడా చక్కగా బాగా చేసేట్టుగా, సర్వీస్ పరిశీలనగా చేసినట్టుగా, మనం 2025లో ఈ ప్రోగ్రామ్ చేశాము మన హైలైట్ అయింది చెప్పుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు బాగా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. పేదరికం లేని ప్రాంతంగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దటానికి తన వంతు కృషి చేస్తా. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకట్ జైన్. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో మంతెన నాగరాజు చారిటబుల్ ట్రస్ట్. నాగరాజు కీలక భూమిక పోషిస్తున్నారు. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.